అనుగ్రహం అంట. దేవునికి స్తోత్రం. దేవుని కృపది. ఏ పొందాలి మనం ఇప్పుడు? ఏ కాలంలో ఉన్నాం ఇప్పుడు మనం? ఏమా? కృపాకాలము తర్వాత అంత్య దినాలు అంటున్నాము. అంత్యకాలము. ఈ కృపకాలంలో ఉన్నాం కనుక, ఆయన కృపకాలంలో ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది రక్షణ అనుభవం కలిగి ఉండాలి. యేసు నామములో బాప్తిస్మం అప్పుడు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ బల కార్యక్రమం ప్రభు వలలో చేయబెట్టాలి. దేవుని స్తోత్రం. ఒక రొట్టె తీసుకుని ఇది నా శరీరం అని చెప్పాడు. ప్రభురాత్రి భోజనంలో ఒక ద్రాక్ష గిన్నె తీసుకుని ఇది నా రక్తం అన్నాడు. ఇది నేను వచ్చు పర్యంతం వరకు చేయండి. నా శరీరం తినవాడు అంత్య దినమున నేను వానిని లేపుతానన్నాడు. చక్కటి మాటలు కదా. మరి దేవుని కృప వల్ల దేవుని ప్రేమైన సంగమా, ఆయన దేవునికి ప్రేరేపించుతున్నది. మారు మనసు పొందిన వారు ఉంటే దేవుడు వారికి మాటలు తెలియపరుస్తున్నాడు. మారు మనసు పొందుంటే దేవునికి ఇస్తారు. పొందకపోతే మాత్రం ఆయన అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యములు కూడా దేవుడు ఐశ్వర్యం కూడా ఇస్తాడంటే. దేవుని స్తోత్రం. ఎంత చక్కగానే మాటలు. ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును శాంతమును అంగీకరించదువా. ఎంత ప్రేమ గలవాడు మన దేవుడు. ఎంత క్షమించడానికి సిద్ధ మనసు గలవాడు కదండి. ఎంత పాపినైనా క్షమించే దేవుడు. ఆయన దీర్ఘశాంతమును సహనమును తృణీకరిస్తావా? ఈ రాత్రి దేవుని బిడ్డలో ఎవరైనా సరే నువ్వు ఆయన తృణీకరిస్తావా? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నీ పట్ల ఇంకా దీర్ఘశాంతము ఆలస్యం చేస్తున్నాడు. మరొక గ్రంథంలో ఉంటుంది. ఆయన ఏం చేస్తున్నాడు? ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే నీవు మారు మనస్సు పొందటానికి దేవునికి స్తోత్రం. ఆలస్యం చేస్తున్నాడండి. ఆయన రావాలంటే ఎప్పుడో వచ్చేవాడి. ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? మిగిలిన వారు, అన్యజనులు, దేవుని ఎరగిన వారు, వారందరూ కూడా ఆయన బిడ్డలుగా ఉండాలని దేవునికి స్తోత్రం. మరి విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. సేవకులకి ఎట్టి భారం ఎందుకు లేవనెత్తున్నాడు? సేవకులని ప్రతి ఒక్కరిని దేవుడు మాట్లాడి వారికి భారం. ఇన్ని కష్టాల్లో సేవకులు ఈరోజు మంచి చేసుకుని వస్తున్న సేవకులు అంటే ఏంటంటే చెప్పండి. మంచి చుట్టూ పుట్టేస్తున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు ఎలా ఉన్నాం? ఎన్ని శ్రమలు, సేవకు పిలిచి ఎన్ని కష్టాలు, ఆహారం లేక, సరైన వస్త్రాలు లేక, సరైన గృహము లేక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని ఎంత కన్నీటి ప్రార్థన భార్యాభర్తలైన వారు సేవకులు ప్రార్థన చేసి చేయగా దేవుడు తన బిడ్డలిచ్చి తన బిడ్డల ద్వారాగా ఈ షూటు బూటు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంతమంది